ప్రతి అమావాస్యకు తనపై కేసులు పెడుతున్నారని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిని అవమానిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను బయటపెట్టినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదని అన్నారు. 505 సెక్షన్ ఎలా అప్లై అవుతుందని ప్రశ్నించారు. ఇది రెండు గ్రూపుల మధ్య గొడవ కాదని, కత్తిపోటుతో చనిపోతే గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డిపై కేసు పెట్టాలన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో కుక్కకు విషం పెట్టింది ఎవరు చంపారో వారిపైనే కేసు పెట్టాలని దేవినేని ఉమా అన్నారు. బాబాయ్ రక్తాన్ని తుడిచిన వారిపైనే కేసు పెట్టాలన్నారు. పక్క రాష్ట్రాలతో సీఎం జగన్ కుమ్మక్కై నీటి వాటాలో ఏపీకి ద్రోహం చేశారని విమర్శించారు. రాయలసీమ రైతాంగానికి ఉరితాడు పడిందని, హక్కులు కోల్పోయారని అన్నారు. మోదీ, మమత, స్టాలిన్ తదితర నేతలు ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారన్నారు. సీఎం జగన్ కు మాత్రం కరోనా భయమట అంటూ దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. నమస్కారం. దేశవ్యాప్తంగా కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఆ మహానుభావుడు చూపించిన స్ఫూర్తిని బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, అన్ని వర్గాలకి ఆదర్శవంతంగా మహాత్ముడిగా ఆయన చూపించిన చైతన్యాన్ని విద్య పట్ల కానీ, సమాజ సేవ పట్ల కానీ, సావిత్రి పూలే గారు కానీ, అట్లాగే పూలే గారు కానీ, ఇవన్నీ కూడా మనకు ఆదర్శం. వాళ్ళ అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని అందరినీ కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో ఒక ఉన్మాద అరాచక అవినీతి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రశ్నించే గొంతుకుల్ని గొంతు నొక్కే ప్రయత్నం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొన్న పట్టాభి మీద విజయవాడలో దాడి కావచ్చు, ప్రశ్నిస్తున్నాడు కాబట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ రోజు కారు లోపల కారు డోరు ఓపెన్ అవ్వక అతని తల దుండగలకు దొరకల, శరీర భాగాలన్నీ కొట్టేశారు. ఆ తల భాగం దొరికినట్టయితే ఈ నర్వంతా కూడా కట్ అయ్యేది. ఆ విధంగా మృత్యుంజయుడిగా పటాభి ఈరోజు పోరాటాన్ని ఇంకా ఉధృతం చేశాడు. ప్రాణాలను కూడా లెక్క పెట్టకుండా ఒక సైనికుల్లాగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు మీద ఎస్సీ ఎస్టీ కేసులు, ఐటీ